మీకు థియేటర్‌లో అక్కడ దొరకలేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న గవర్నమెంట్‌లో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మొత్తం కూడా థియేటర్స్ మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్తున్నారు కదా! ఇప్పుడు మీరు రాజకీయాలకు రావటానికి కూడా అది కూడా ఒక ఇంపాక్ట్ అనుకోవచ్చా? ఏవండి రాజకీయాలకి వస్తున్నానని చెప్పి వాళ్ళొచ్చి ప్రాబ్లమ్ చేస్తే, ఇంకా నేను రాజకీయాలకు రాబోతున్నాననేది వాళ్ళే డిసైడ్ అవుతారు. గెలిగిస్తున్నారు అంతే. ఇంకేం లేదు. నేను చెప్పేది ఒకే మాటే. నేనెందుకండి రావాలి రాజకీయాలకి? ఎందుకు విషయాలు రావాలి? ప్రజలకి సేవలు చేసే మీరు కరెక్ట్‌గా చేస్తే, మాలాంటోళ్ళు మేము నటించుకుంటూ వెళ్ళొచ్చు. ఎంటర్‌టైనింగ్ చేసి వెళ్ళొచ్చు అందరిని ప్రేక్షకులకి. మేమెందుకు రావాలి? మీరు అది జూసి నేను ఎలక్షన్‌లో రాబోతున్నాను. మనకి వీడు కాంపిటీటర్ అని అనుకుంటే నాకు గర్వంగా ఉంది. ఓహో! నన్ను ఒక కాంపిటీటర్‌గా మీరు ఇప్పుడే డిసైడ్ అయిపోయారు. అదొక విషయం. అది కాకుండా మీరు వచ్చి దానివల్ల నాకు థియేటర్లంతా వచ్చి 1000 థియేటర్‌లో మీరు ఆపలేరు. 1000, 200 థియేటర్లు ఉన్నాయి తమిళనాడులో. మీరు ఆ 1000, 200 థియేటర్లు మీరు ఆపలేరు. మీరు ఆపితే ఇంకా ఆహ్, ఇంకా వర్స్ట్‌గా అవుతుంది సిట్యుయేషన్. బట్ అది జరగదండి. అండ్ అలాంటి సిట్యుయేషన్ అంతా అంత దారుణంగా వచ్చి డెసిషన్ తీసుకుంటారనేది చైల్డిష్‌గా చేస్తారనేది నాకు తెలీదు. బట్ ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. లెట్ అస్ ఫేస్ ఇట్ దట్స్ ఆల్. అంటే మీకంటే ముందు ఇటు 'రజనీకాంత్' గారు లేకపోతే 'కమల్ హాసన్' లాంటి వాళ్ళే పెట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో ఇప్పుడు 'దళపతి విజయ్' గారు కూడా రావడం జరిగింది. ఆయన సొంతంగా ఇప్పుడు సినిమాలు కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఇటు రాజకీయాలు ఫుల్ ఫ్లెడ్జ్‌గా రావాలనుకుంటున్నారు కదా! సో, ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది కదా ఇప్పుడు. లేదు ఫెయిల్ అయ్యేది కాదండి. సినిమాలో మాత్రం కాదండి. స్కూల్‌లో ఎగ్జామ్ నుంచి, కాలేజ్ ఎగ్జామ్ నుంచి లవ్‌లో గానీ, మ్యారేజ్‌లో గానీ, లైఫ్‌లో గానీ ఎన్నో విషయాల్లో మనం సక్సెస్, ఫెయిల్యూర్ చూస్తాం. ఇది రాజకీయాల్లో మాత్రం కాదు. రాజకీయాల్లో మనం వచ్చి అందరూ నాకు ఓటేస్తారనే నమ్మకంతో అలాగే సినిమా కూడా మేము అలాగే తీస్తున్నాం. వాళ్ళు 250 సినిమాలు వస్తుంది ఒక సంవత్సరానికి. 250 సినిమాలు ఆడుతుందనే కదా చేస్తున్నారు. ఊరికే ఇన్‌కమ్ టాక్స్‌కి లాస్ చూపిస్తున్నారని చేయట్లేదు కదా నిర్మాతలు. అందరూ చేసిన తర్వాత శుక్రవారం ఈ దేవుళ్ళు ఏ సినిమా చూడాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలాగే రాజకీయం కూడా ఉంది. వీళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని చూసి మనం వద్దు, అయ్యయ్యో! వద్దు అనుకునేది కాదు. నీ మీద నమ్మకం ఉందా? నీ ఆలోచన ఏమి? అది ఫస్ట్ చూడు. నీ ఆలోచన, నీ నమ్మకం, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, నువ్వు ఏం ఓడిపోయే విషయం గురించి ఫస్ట్ ఆలోచిస్తే ఏది మనం అడుగు పెట్టలేము. గెలుస్తాం అనే నమ్మకంతో దిగేటప్పుడే మనం అన్నీ తట్టుకోగలుగుతాం. అదే